శ్రీశైలం డ్యామ్, నాగార్జున డ్యాము, పులిచింతల డ్యామ్ అన్నిటిని ముంచేసింది. ఇక్కడ మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న పడవలకైతే ఇంజన్లున్నాయి గానీ, నా చిన్నప్పుడు పడవలకి ఇంజన్లనేవి లేవు. ఆ మాటుకోలతోనే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి, ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి తిరిగి వలేసి చేపలు పట్టేవాళ్ళు. సో, ఇప్పుడు ఈ ఇంజన్లు ఎందుకొచ్చాయంటే, ఇక్కడ డ్యామ్ ఉందని చెప్పాను కదా! ఇక్కడున్న డ్యాము పులిచింతల డ్యాము. దీనికన్నా ముందు నాగార్జున డ్యామ్ ఉంది. నాగార్జున కన్నా ముందు శ్రీశైలం డ్యామ్ ఉంది. సో, ఈ వాటర్ ఫ్లోటింగ్ వచ్చేటప్పుడు శ్రీశైలం డ్యాము కావాల్సిన నీళ్ళు స్టోర్ చేసుకొని మిగిలిన నీళ్ళు నాగార్జున సాగర్‌కి పంపించిద్ది. నాగార్జున సాగర్ ఏంటంటే స్టోర్ చేసుకున్న నీళ్ళు, మిగిలిన నీళ్ళు పులిచింతల డ్యామ్‌కి పంపించిద్ది. పులిచింతల డ్యామ్ స్టోర్ చేసుకొని మిగిలిన నీళ్ళు కృష్ణా బ్యారేజ్‌కి పంపించిద్ది. ఇక్కడ పులిచింతల డ్యామ్ ఏదైతే స్టోర్ చేసిందో ఈ వాటర్ ఏంటంటే విస్తీర్ణం పొంది ఊరిని, పొలాల్ని అన్నిటిని ముంచేసింది. సో, ఇలాగా చింతరేల, రేవెళ్ళ, అడ్లూరు, ఎల్టూరు ఇలా ఊర్లన్నీ కూడా మునిగిపోయినాయి. సో, ఇక్కడ మునిగిపోయిన ఊర్లన్నిటికి కూడా గవర్నమెంట్ ఏందంటే ఇళ్ల స్థలాలు వేరే దగ్గర ఇచ్చేసి ఉండడానికి సౌకర్యం కల్పించింది. కానీ అక్కడ కల్చర్‌కి అలవాటు పడలేక, అలవాటు లేనోళ్ళు ఈ నదిని ఆధారం చేసుకొని బతికి తాతల తరం నుంచి ఈ నదే అందరికి అన్నం పెట్టింది. సో, దానివల్ల ఏందంటే ఓన్ చేసుకోలేక అక్కడ ఈ నదిని విడిచిపెట్టిపోలేక ఈ నది తీరంలోనే బ్రతుకుతూ నది మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ నది విస్తరించింది కదా! అప్పుడంటే డిస్టెన్స్ తక్కువ ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ పెరిగిపోయింది. సో, ఈ డిస్టెన్స్ పెరిగిపోవటం వల్ల ఇప్పుడు ఇంజన్లు వేసుకొని లోపలికెళ్ళి వలలేయాల్సి వస్తుంది. సో, అప్పుడంటే ఇంజన్లు లేవు, పెట్రోల్ ఖర్చులు ఏముండవు. సో, అప్పుడు సరిపోయింది. ఇప్పుడేందంటే ఇంజిన్ వచ్చింది. ఇంజిన్‌కి పెట్రోల్ ఖర్చులు, దానికి రిపేర్ ఖర్చులు, ఈ ఖర్చులే అయితున్నాయి. ఆగాగాగాగాగు చూడండి నన్ను. నా పరిస్థితి చూడండి. మనకు ఆగుతామా? యవ్వనంలో ఉన్నప్పుడు ఉడుకు రక్తంగా ఇంజిన్ చూసిన కాంచి దాన్ని నడపాలని చెప్పేసి కుతూహలం ఎక్కిన తర్వాత తేలుతుంది. ఇగో ఈ కాళ్ళు వణుకుతున్నాయి, ఈ చేతులు వణుకుతున్నాయి. మామూలుగా లేదు. అట్టుంది నా పరిస్థితి. అది చాలా కష్టం. అది ఆయన ఏదో సంకలో పెట్టుకొని మా చిన్నాన్న నడిపిత్తండు గానీ, మరి ఎట్ట నడిపిత్తండో నాకు తెలీదు గానీ, అదైతే చాలా కష్టంగా ఉంది. నీటిలో హ్యాండిల్ తిప్పడం అనేది చాలా కష్టం. అది ఇటు తిప్పుతుంటే అడిపోతుంది, అటు తిప్పుతుంటే ఇటొస్తుంది. అది ఎట్ట తిప్పుతుందో నాకైతే తెలియదు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలియట్లేదు. నేనైతే ఫైనల్‌గా వీళ్ళ పని ఎలా ఉంటది చెప్పనా? గాల్లో దీపం వెలిగించినట్టే వీళ్ళ పని. ఇంకంతే. అంతకు మించి ఏం చెప్పలేం.